యాదగిరిగుట్టలో సీనియర్ నేత మెత్కుపల్లి నరసింహులు హాట్ కామెంట్స్ చేశారు. ప్రజల మధ్యలో పుట్టినరోజు వేడుకలు సంతోషంగా జరుపుకున్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో భిక్షమయ్య గౌడ్ బీర్ల ఐలయ్యకు సపోర్ట్ చేసి గెలిపించారు. మొన్న జరిగిన ఎన్నికల్లో అసెంబ్లీ పార్లమెంట్ టికెట్ నాకు రాలేదు. లంచాలు ఫైరవీలు లేకుండా డబ్బు మీద ఆశ లేకుండా నా హయాంలో పాలన చేశాను అన్నారు. తెలంగాణలో ఎక్కడ పోటీ చేసినా నాకు 10,000 ఓట్లు మెజారిటీ వస్తుందని తెలిపారు. నాకు యాదగిరిగుట్టలో అర్ధ గజం కూడా భూమి లేదు. నేను ఎటువంటి ఆస్తులు సంపాదించలేదు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నారు. నిరుద్యోగ యువకులకు రోడ్డుపై పడేసి తంతున్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నాం అన్నారు. తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో మాత్రమే ఉంది. దళిత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫోటోను దళిత వివక్షత ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కేటాయించాలి మెత్కుపల్లి నరసింహులు తెలిపారు. వాస్తవంగా నేనెన్నడూ కూడా బర్త్డేలు జరుపుకోవాలని ఎన్నడూ జరుపుకోలేదు. ఎప్పుడైనా ప్రజాభిమానమే నా పుట్టినరోజును నిజంగా చెప్పాలంటే నాకు ఎంతో ఆనందాన్ని కలిగించడానికి, సంతోషపెట్టడానికి ప్రజలే ముందుకొచ్చి నా బర్త్డే అంటే జన్మదినాన్ని నిర్వహించినందుకు ప్రత్యేకంగా గత 40 సంవత్సరాల నుంచి మర్చిపోలేని ప్రేమ, తరగని ప్రేమను అందిస్తున్న ఆలయ ప్రజలకు, ఇవాళ ఇక్కడికి వచ్చిన నా కార్యకర్తలు, నా అన్నదమ్ములందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మీడియా మిత్రులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఏదేమైనా చాలా సంతోషం. 40 సంవత్సరాలు నిండింది. 40 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో